హాయ్ ఫ్రెండ్స్, టుడే హోమ్ స్టైల్ స్మోక్ చికెన్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. 2 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అంటే కారం 2 స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత జింజర్ పేస్ట్ అంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొరియండర్ పౌడర్, చికెన్ మసాలా 2 మిక్స్ చేసి వేసుకోవాలి. దానితోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే గరం మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. దానిలోనే చాట్ మసాలా 1 స్పూన్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వన్స్ వేసిన తర్వాత ఈ పౌడర్ అన్ని మిక్స్ చేసి దానిలోనే 1 కప్ ఆఫ్ కర్డ్ హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసిన తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 2 హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన పేస్ట్లో ముందుగానే కడిగి పెట్టిన చికెన్ని ఆ పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో జస్ట్ 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కాక మనము బాగా మిక్స్ చేసిన ఆ చికెన్ని తీసుకొని సింగిల్ పీస్గా తీసుకొని తందూరి టైప్లో సింగిల్ పీస్ వేస్తూ కుక్ చేసుకోవాలి. ఎలా ఉండాలంటే తందూరిలాగా సింగిల్ పీస్ పెట్టుకొని ప్యాన్లో కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం సింగిల్ పీసెస్ ఒక తవ్వాలో 8 పీసెస్ వస్తాయి. ఆ విధంగా 1-2 టైమ్స్ మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. దీనికి ఏమంత టైం పట్టదు, బట్ చూసేదానికి లాంగ్ పీరియడ్ లాగా కనపడుతుంది, బట్ ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొనేసి మధ్యలో ఒక చిన్న గిన్నెలో కోల్ని పెట్టేసి దాంట్లో 1 or 2 స్పూన్ ఆఫ్ ఘీ వేసి మనము అది క్లోజ్ చేసి పెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత వస్తే ఆ ఫ్లేవర్ వచ్చేసి చికెన్ పీసెస్కి బాగా ఫ్లేవరిజం వస్తుంది. అండ్ ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ మీ.